ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ సోదాలు చేపట్టింది. హైదరాబాద్లో ఏపీ సిట్ అధికారుల సోదాలు నిర్వహించారు. రాజ్ కసిరెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. గచ్చిబౌలిలోని అరేట్ ఆసుపత్రిలోనూ తనిఖీలు చేపట్టారు. రాజ్ కసిరెడ్డి కుటుంబ సభ్యులు అరేట్ ఆసుపత్రిలో డైరెక్టర్లుగా ఉన్నారు. సైబరాబాద్ పోలీసుల సహాయంతో ఆసుపత్రిలో సోదాలు జరిగాయి. సిట్ విచారణకు హాజరు కాకుండా రాజ్ కసిరెడ్డి హైదరాబాద్లో తలదాచుకున్నట్లు అనుమానిస్తూ ఉన్నారు. ఆయన కోసం హైదరాబాద్లో గాలిస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. జూబ్లీస్తో పాటు గచ్చిబౌలి, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్స్లో ఏపీ సిట్ బృందాలు గాలించాయి. సిట్ విచారణకు హాజరు కావాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు రాజ్ కసిరెడ్డి. జూబ్లీస్లోని రాజ్ కసిరెడ్డి ఇంటికి నోటీసులు అందించనుంది సిట్ బృందం. మరో అప్డేట్స్ తెలుసుకుందాము. మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ సోదాలు ఫాస్ట్ అయినట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టింది సిట్. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ అనుమానిస్తున్నటువంటి రాజ్ కసిరెడ్డి ప్రస్తుతం ఆయన కోసం అయితే సిట్ హైదరాబాద్లో గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేసింది. నిన్నే 15 చోట్ల అయితే రాజ్ కసిరెడ్డి కోసం సిట్ బృందాలు అయితే తనిఖీలు కూడా చేపట్టాయి. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, భార్య, కుమార్తె పేరుతో ఉన్నటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో, వ్యాపార సంస్థలు, అక్కడ కూడా తనిఖీలు చేపట్టారు. ఆయన తోడల్లుడితో పాటు ఇతర బంధువులు, మిత్రుల ఇళ్లలో కూడా తనిఖీలు కూడా చేపట్టి కొన్ని కీలక పత్రాలు, హార్డ్ డిస్కులను కూడా స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా రాజ్ కసిరెడ్డి ఆచూకీ అయితే ఇప్పటి వరకు సిట్ బృందానికి అయితే దొరకలేదు. కానీ ఆయన హైదరాబాద్లోనే ఉన్నాడనే పక్కా సమాచారం సిట్ బృందానికి ఉన్న నేపథ్యంలోనే ఇవాళ రేపు 2 రోజులు కూడా హైదరాబాద్లోనే ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టాలని కూడా సిట్ బృందం కూడా నిర్ణయించింది. దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కూడా నిన్నంతా కూడా ఈ సిట్ తనిఖీలు ఏదైతే హైదరాబాద్లో జరుగుతున్నాయో వాటన్నిటి మీద కూడా రోజంతా కూడా ఎప్పటికప్పుడు సమీక్ష కూడా ఇక్కడే ఉండి మొత్తం సమీక్ష కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే రాజ్ కసిరెడ్డి హైదరాబాద్లో ఉన్నారన్న పక్కా సమాచారంతో ఇవాళ రేపు కూడా సిట్ బృందాలు అయితే తనిఖీలు అయితే కొనసాగించబోతా ఉన్నాయి. ఇప్పటికే 3 సార్లు విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా మొదటి 2 నోటీసుల మీద ఆయన హైకోర్టులో ఆ నోటీసులను సవాల్ చేశారు. అయినప్పటికీ ఆ నోటీసులను సవాల్ చేస్తూ రాజ్ కసిరెడ్డి వేసిన పిటిషన్ని హైకోర్టు డిస్మిస్ చేసి విచారణకు సహకరించాలనే ఆదేశాలు ఇవ్వడంతో 3వ నోటీసు ఇచ్చారు. ఆ నోటీసుకు కూడా రాజ్ కసిరెడ్డి అయితే హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఆయన్ని ఖచ్చితంగా పట్టుకోవడానికి సంబంధించి ప్రస్తుతం సిట్ బృందాలు అయితే పూర్తి స్థాయిలో హైదరాబాద్లో గాలింపు చర్యలు అయితే చేపట్టాయి. ఆయన ఆర్థిక లావాదేవీలు ఎవరితో నిర్వహించారనే దాని మీద అయితే ప్రస్తుతం కూపీ లాగుతున్న పరిస్థితి హైదరాబాద్లో ఉంది. థాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.